విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. మూసీని ముందడబెట్టి ఫామ్ హౌజుల కోసం డ్రామాలు. కేటీఆర్ హరీష్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరు. జన్వాడలో కేటీఆర్, అజీజ్ నగర్లో హరీష్ అక్రమ ఫామ్ హౌజులు కూల్చొద్దా? సబితమ్మ ఆమె కొడుకుల 3 ఫామ్ హౌజుల సంగతి ఏంది? వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నాలాలు మూసీలో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. పేదలు ఎప్పుడు మూసి మురికిలోనే బతకాలనా? వాళ్ళ బతుకులు మారొద్దా? వాళ్ళకు మంచి ఇళ్ళు ఇవ్వడం, తో ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా? మూసీపై అఖిల పక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వండి. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? ప్రధాని దగ్గరకు పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటలకు సవాలు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. మూసీ నాట ముందటబెట్టి ఫామ్ హౌజుల కోసం డ్రామాలు ఆడుతున్నారట కేటీఆర్, హరీష్ రావు, సబితేంద్ర రెడ్డి. కేటీఆర్కి జన్వాడలో ఫామ్ హౌజ్ ఉందంటుండు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా చాలా దానిపైన ఫైట్ చేసిండు. హరీష్ రావుకి అజీజ్ నగర్లో ఉందట. సబితేంద్ర రెడ్డి కొడుకులకు 3 ఉన్నాయట. ఇంకా చాలామంది చెప్తుండు. అది పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇంకా XYZ చాలామంది గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, చాలామందికి నాయకులకి ఫామ్ హౌజ్లు ఉన్నాయని ఎవరు చెప్పే పని లేకుండా పేపర్ వాళ్ళు టీవీలలో పెద్ద పెద్ద ఫోటోలు, వీడియోలు వచ్చినాయి. వాస్తవం ఒకవేళ అనుకోండి, మూసీని ముందట పెట్టి ఫామ్ హౌజుల కోసం డ్రామాలు ఆడుతున్నారు. అవి కూలవద్దా అంటున్నాను. కూలవకుండా ఎవరు ఆపారు? పేద ప్రజల ఇంటికి వచ్చి రెడ్ మార్క్ తెచ్చి నోటీసులు ఇవ్వకుండా అయితే కూలుతాను. ఎందుకు మరి హరీష్ రావు, కేటీఆర్, సబితేంద్ర రెడ్డికి ఫామ్ హౌజులు కూల్చకుండా వచ్చినాం అనేది ఇలా పేద ప్రజల మాట, ప్రశ్న. వాళ్ళు అది అడ్డం పెట్టుకొని వస్తున్నారని తెలిసాక మరి వాళ్ళ కాడికే ఫస్ట్ పోవాల్సి ఉండే. వాళ్ళ ఫామ్ హౌజుల దగ్గరికే బుల్డోజర్ని మొదటే పంపుంటే నీకు అలా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యేది కాదు. నువ్వు వాళ్ళందరూ వదిలేసే మా దగ్గరకు వచ్చినావు, పేదల పొట్ట కొడుతున్నావు అని కదా పేదోళ్ళు మాట్లాడుకునేది. నీకు తెలుసుగా మరి జనవాడలో ఉందని, అజీజ్ నగర్లో ఉందని, సబితేంద్ర రెడ్డికి ఉన్నాయని, పట్నం మహేందర్ రెడ్డికి ఉన్నాయని, గుత్తా సుఖేంద్ర రెడ్డికి ఉన్నాయని, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వివేక్ వెంకటస్వామికి ఉందని రకరకాల ఫోటోలు వచ్చినాయి. వాటిపైన ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేశారా? విచారణ, నిజాలు అబద్ధాలు తేల్చారా అంటే తేలవాలి. ఇవాళ మళ్ళీ మీరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాటలు మీ నోటి నుంచి వస్తున్నాయి. జన్వాడలో, అజీజ్ నగర్లో సబితేంద్ర రెడ్డి ఫామ్ హౌజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూలవద్దా అంటున్నావు. వాళ్ళే గోలుస్తుంటే ఆపితే నిజంగానే నువ్వు అనాలి. వాళ్ళే గోలుస్తుంటే ఎవడు ఆపలే, ఎవరు రారు కూడా. కన్వెన్షన్ గోలుతుంటే ఏమైనా ఉద్యమాలు చేశారా? వచ్చి వీళ్ళని గోలవకుండా మా దగ్గరికి ఎందుకు వస్తాను, మీరంతా పెద్దోళ్ళు ఒకటే అని ప్రజలు మాట్లాడుకునేది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వాళ్ళ ఫామ్ హౌజులు కూలవద్దా అని. కూలవద్దు అని ఎవరు చెప్పారు? పేద ప్రజలు ఇళ్ళు కూలవద్దు అంటున్నారు తప్ప వాళ్ళ ఫామ్ హౌజులు కూలవద్దని ఎవడు చెప్పలే. నీకు తెలిసి కూలవట్లా అంటే నీకు వాళ్ళకి ఏం కొమ్మక్కుందో తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పాలి మీరే. ఆయన చెప్తుండు వాళ్ళే కూలవద్దా. ఎవరిని అడుగుతున్నారు మీరు? ఎవరు అడ్డపడ్డారు కూలవద్దని? ఎవరైనా అడ్డుపడ్డారా? ప్రజలు అడిగారా? జన్వాడ ఫామ్ హౌజ్ను కూలవద్దు, అజీజ్ నగర్ ఫామ్ హౌజ్ను కూలవద్దు, సబితేంద్ర రెడ్డి కొడుకులు ఫామ్ హౌజ్లు కూలవద్దు అని ఎవరన్నా మీకు అప్పీల్ పెట్టుకున్నారా? దరఖాస్తు పెట్టారా? ధర్నాలు చేశారా? అసలు ధర్నాలు చేసేటోళ్ళు ఆపు అయితే వాళ్ళ గురించి చెప్తుండే. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసి ఏ క్షణంలో ఏం జరిగిద్దో అని బీపీలు, షుగర్లు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ గురించి మాట్లాడకుండా అజీజ్ నగర్ గురించి ఇంకెక్కడ గురించో మనం మాట్లాడేది మూసి పక్కనున్న న్యూ మారుతి నగరు లేకపోతే ఉప్పలు ఇట్లాంటి ఏరియాల గురించి ప్రజలు మాట్లాడుతుంటే మీరు పోయి ఆ ఫామ్ హౌజుల గురించి మాట్లాడుతూ వాటిని కూల్చుకో, ధ్వంసం చేసుకో, ఏదైనా చేసుకో, ఎవడు వద్దండి నేను. కానీ పేద ప్రజలు జోలికి రావద్దు. ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. రిజిస్టర్డ్ డీడ్స్ ఉత్తయ్య కావు, మళ్ళీ కబ్జాలు కావయి, సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంటికి పర్మిషన్లు వచ్చినాయి. హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల ట్యాక్స్ కడుతున్నారు, రోడ్లు వేసారు మీరే. ప్రభుత్వాలే రోడ్లు వేసినాయి. ఆ ఇళ్ళకి ప్రభుత్వాలే కరెంటు సప్లై ఇచ్చినాయి, ప్రభుత్వాలే వాటర్ సప్లై ఇచ్చినాయి. ఇన్ని ఇచ్చిన తర్వాత అది అక్రమ కట్టడం ఎట్లయితే దాన్ని ఏ విధంగా కూల్స్తారు? మీరనే ఫామ్ హౌజ్ను కూల్చుకోండి, ఎవడొద్దంటే దానివల్ల ప్రజలకు నష్టం లేదు కూడా. దమ్మను కూలు ఎవడొద్దండి, రోజు 10 కోలుతా 20 కోలుతా కూల్చుకో. కానీ పేద ప్రజలకు మీరే రోడ్లు వేస్తారు, మీరే డ్రైనేజీలు కడతారు, మీరే కరెంట్ ఇస్తారు, మీరే నల్లా ఇస్తారు, మీరే ఇంటి పన్ను గడుచుకుంటారు. ఇవాళ వచ్చి మేము అవన్నీ ఉత్తిదే తూచని కూల్చుతానంటే ఎట్లుకుంటారు? అది పేద ప్రజలకు పొట్టగొట్టడం కదా. మళ్ళీ నేను ఇల్లు ఇచ్చి 25,000 దారి ఖర్చులు ఇస్తే తప్ప అంటే నువ్వు ఇచ్చే ఇల్లు ఏంది? వాళ్ళకున్న ఇల్లు బీకి ఏడనో ఇస్తే పనికిరాని ఇల్లు ఇస్తారంటే ఎవడు తీసుకుంటాడు? వాళ్ళు ఆరాంసే కట్టుకొని 30 ఏళ్ళ నుంచి జీవిస్తుంటే
ఏం వాళ్ళు ఏమైనా కబ్జా చేసిందా? నిజంగానే కబ్జా చేసింది కాబట్టి మీరు వదిలిపోండి ఇంకో దగ్గర ఇల్లు ఎత్తడానికి, అది కొనుక్కున్నది కష్టార్జితం అంట. ఇది ఆయన చెప్తుండు. పేదల బాధ నాకు తెలుసు, తెలిస్తే నువ్వు పెద్దోళ్ళ జోలికి పోకుండా పేదోళ్ళ జోలికి రావు. పేదల బాధ నిజంగానే మీకు తెలిసి ఉంటే ఇవాళ పేదల బస్తీల పైన దాడి ఎందుకు చేస్తున్నారు? హైడ్రా పేరుతోనే దీని పేరుతో మూసి ప్రక్షాళన పేరుతోని మీరనే పెద్దోళ్ళ ఫామ్ హౌస్ జోలికి పోట్లే. అంటే పెద్దోళ్ళ బాధలే మీకు తెలుసు, పెద్దోళ్ళ రక్షిస్తారా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పేదల బాధలు అంటే తెలుసాడు, తెలిస్తే నువ్వు కోల్పోద్దు. కొన్నిసార్లు అసలు మూసిని టచ్ చేయకుండా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ప్రొటెక్ట్ చేయొచ్చు. చాలా వెడల్పు ఉంది మూసి, కానీ వచ్చి ఒకటే దమ్ము ఇల్లు కోల్చడమే పనికి పెట్టుకున్నారు. ముందు మూసీలు ప్రక్షాళన చేయి ఫస్ట్, అందులో ఉన్న చెత్త చెదారం నీట్నెస్ చేయి ఫస్ట్, నీళ్ళు పోతాయి కిందికి. అది వదిలిపెట్టి ముందు ఇల్లు ఏడన్నాయి కూల్చుతా, ఇల్లు ఏడన్నాయి, ఇదే పనేగా. మూసీని క్లీన్ చేసే కార్యక్రమం ఫస్ట్ చేయండి. క్లీన్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత ఏం కట్టాలి? వాల్ కట్టాలి. ఒక 20 అడుగులు 30 అడుగులు హైట్ పెట్టి రిటైనింగ్ వాల్ కట్టుకుంటే ఎవరికి వరద రాదు, మంచి సుందరం అయింది. ఉన్నెళ్ళని కోల్చడం దరిద్రంగా. పేదలు మధ్యతరగతి వాళ్ళ బాధ నాకు తెలుసు. వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఇళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళకి ఏం చేయాలనో ప్రభుత్వం అన్నీ చేస్తుంది. ఏం చేస్తారు మీరు? ఇదట బీఆర్ఎస్ సన్నాసుల కాలంలో బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లో కట్టారట. ఇలా 30 ఏళ్ల నుంచి ఉన్న ముఖ్యమంత్రులు ప్రభుత్వాల కాలంలో అన్నీ కొనుక్కునేవి. ఒక బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కాదు. మీరు మొత్తం రాజకీయం చేయదలుచుకున్న కానీ నిజంగానే పేదల బాధలు తెలిస్తే వాళ్ళ డాక్యుమెంట్లు చూడండి. మీరు పోయి స్వయంగా వాళ్ళు ఇస్తారు డాక్యుమెంట్లు, చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీ అధికారులతో తెప్పించుకోండి జిరాక్స్ పేపర్లు అందరి. ప్రతి ఇంటికి ఉన్నాయి పర్మిషన్లు. ఏదో 1-6 లేకపోవచ్చు కానీ మెజారిటీ ఇళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్టర్డ్ డీడ్స్ ఉన్నాయి, హౌస్ ట్యాక్స్లు ఉన్నాయి, స్టాంప్ డ్యూటీ కట్టారు. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లీగల్గా ఉన్నాయి. ఎప్పుడో 55లో ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది కాబట్టి నేను వచ్చి కూల్తా అంటే ఎట కుదిరిద్ది? నా మాటను వెనక్కి తీసుకుంటున్నా. నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశాను. కొండా సురేఖ చెప్తున్నారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెల్లడి. నా మాటలు వెనక్కి తీసుకుంటాను అంటం ఎందుకు, వెనక్కి తీసుకోవడం ఎందుకు, ఈ రాద్ధాంతం ఎందుకు? ఇది ప్రజల సమస్యలు ఏమున్నాయి? ఇవాళ మీరు మాట్లాడేది ఎటు పోతుంది చర్చ? పత్రికలు టీవీలకి ఒక పని కల్పించారు మీరు. అనవసరమైన విషయం ఇది. అడ్డగోలుగా బయట ఏం మాట్లాడాలి, లోపల ఏం మాట్లాడాలి తెలకుండా అడ్డగోలుగా లోపల వితిన్ ద వాల్స్ ఏదో ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడుకున్న విషయాలు బయట పబ్లిక్గా మాట్లాడి పెద్ద పెంట చేస్తాయి. మళ్ళీ నేను వెనక తీసుకుంటానా అండి, ఉట్టినే అయిపోద్దా అని వెనక్కి తీసుకుంటే ఇక ఆయన కింద వేసే మళ్ళా దావా. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేసిండు. పరువు నష్టం దావా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వేసిండు. నువ్వే వెనక్కి తీసుకున్నా అని వెనక్కి తీసుకుంటే నా పరువు ఏడబోవాలని ఈయన అనే నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు. పిటిషన్లో ప్రస్తావన, నాంపల్లి కోర్టులో విచారణ. ఇది నేడు నాంపల్లి కోర్టులో ఉందట ఈరోజు. మూసీ బ్యూటిఫికేషన్ బీజం వేసిందే బీఆర్ఎస్. దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడని కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు మంత్రి చెప్తున్నాడు. మూసీ బ్యూటిఫికేషన్కి నాంది పునాది వేసింది బీఆర్ఎస్ అనట. మళ్ళీ వాళ్ళే ఇవాళ పోయి నటనలు చేస్తున్నారు. చీపుర్లు కర్రలు ఉప్పు కారాలు పట్టుకొని దాడి చేయండి ఎవరన్నా వస్తే అని. ఈ బ్లూ ప్రింట్ తయారు చేసింది నువ్వట. కేటీఆర్ పోయి బస్తీళ్ళకి చెప్తుండు. కర్రలు చీపుర్లు పట్టుకొని కారాలు పట్టుకొని ఉండి కొట్టేయండి వచ్చినోడిని నేను చూసుకుంటా అంటే ప్రజల పాపం ఇల్లు పోద్దామనే ఎమోషన్లో దానికి కూడా సిద్ధం అవుతాడు, రెచ్చగొడతాడు. కానీ చేసింది నువ్వు అనేది వాళ్ళకి తెలియదు. చేసింది నువ్వు అనేది తెలితే నీ పైన కారం చల్లుతారు, నీ పైన చీపులతో తిరిగిపడతారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఆ చేసిన బ్లూ ప్రింట్, కేసీఆర్ చెప్పిన బ్లూ ప్రింట్ ఇది బయట పెడితే ఇప్పుడు వాళ్ళకి ఇక బస్తీళ్ళకి రానిరు. ఇక కారం రాళ్ళు ఉప్పు రప్పు పట్టుకొని వేస్తారు. బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లేంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు అని చెప్పి ఆయన చెప్తుండే కిషన్ రెడ్డి. ఇది వెలుగుకు సంబంధించి
సురేఖపై టాలీవుడ్ ఆగ్రహమాట. మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా చేసిండు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు. సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలని వింత చేసిండు. పలుచోట్ల కొండా సురేఖ దిష్టి బొమ్మల దహనం. నీచ స్థాయికి దిగజాడడం చిక్కిచేయడని చిరంజీవి కూడా మాట్లాడిండు. వాస్తవంగా అన్న మాటలు చాలా జుగుత్సాహకరంగా ఉన్నాయి. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడొద్దు, రకుల్ ప్రీత్ సింగ్ చెప్తుంది. ఆమె కూడా వార్నింగ్ ఇచ్చింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండటాన్ని బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించవద్దు. కళాకారులను రాజకీయ వికృత కేడలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలు సృష్టించొద్దు అని ఆమె అప్పీల్ చేశారు. మీ రాజకీయాల కోసం మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడుకోవద్దు అంటే, రాజకీయ నాయకులు సహజంగా ఏ పార్టీలోనే ఎట్ట తయారయ్యారంటే, ఎవడిపైన ఏదైనా మాట్లాడచ్చు, మనకి చెల్లుబాటు అయితే అనే రకంగా. అది సినీ ఇండస్ట్రీ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఎవరిపైన ఏదైనా మాట్లాడచ్చు. ఎందుకంటే మేమే బాసులు ఈ సమాజానికి అనే రేంజ్లో వాళ్ళ మాటలు ఉన్నాయి. ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మాట్లాడకూడని అంశాలు మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలకు కూడా కనీసం క్రమశిక్షణ ఉంటుంది కానీ వాళ్ళకి లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా సినీ రంగం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ రకమైన మాటలకి. ఆమె కూడా చెబుతుంది, మీ మైలేజ్ కోసం చేసుకుంటే ప్రజలే సేవ చేసుకోవాలి. వాస్తవంగా వాళ్ళ పేర్లను లాగటం ఏంది దరిద్రంగా, ఎంత దివాలా కోరుతాను ఇది. మీరు నిజంగానే ప్రజల్లో మైలేజ్ రావాలి, ప్రజల మంచి పేరు రావాలి, ప్రజలకి మంచి చేయండి, రావాలండి, ప్రజలకు సేవ చేసుకోండి. కానీ సంచలనాల కోసం ఎవడిని పడితే వాడిని తిట్టి, ఎవడిని పడితే వాడు ఉన్నది లేని ఆపాదించి, ఆయన ఏడబోయిండు, ఈయన ఆడవుండు, ఏడ నిలబడి, ఇవన్నీ పెట్టి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వచ్చాడు. ఆమె రకుల్ ప్రీత్ సింగ్ చెప్తున్న పరిస్థితి. రెడ్ మార్కింగ్లో 1,50,000 ఇళ్ళు ఉన్నాయట. కలవర పెడుతున్న మూసీ సుందరీకరణ మ్యాపు. రివర్ బెడ్ పరిధిలో 5-6 వేల లోపు నిర్మాణాలే. బఫర్ జోన్ దాకా విస్తరిస్తే భారీ సంఖ్యలో కూల్చివేతలు. ఇప్పటికే రివర్ బెడ్ పరిధిలో మొదలైన కూల్చివేతల పర్వం. సుందరీకరణ ప్రాజెక్టులో కనిపించిన భూసేకరణ ప్రక్రియ. నేల కూల్చే నిర్మాణాల లెక్కపై స్పష్టత ఇవ్వని యంత్రాంగం. ఇది ఎర్రగీత అట. ఎర్రగీత పెడితే ఏంటంటే రివర్ బెడ్లో ఉందని, ఇక కంప్లీట్ రివర్ అని. ఎర్రగీత కాకుండా బ్లూ గీత పెడితే ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎఫ్ఆర్ఎల్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎట్లో అది 30 మీటర్లు ఉందట. బఫర్ జోన్ స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే 30 మీటర్ల వరకు ఉన్న ఇళ్లను తీసేయాల్సిందేనట. ఇదంతా పనికిరాని ముచ్చట. వాస్తవంగా మూసి మనం ఫిజికల్గా చూస్తే ఎక్కడో కొన్ని ఏరియాల్లోనే తక్కువ ఉంది, కానీ చాలా ఏరియాలో దాదాపు 100 మీటర్ల పొడవు ఉంది. 100 మీటర్లు. దాన్ని నిజంగానే బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే దాన్ని మంచి క్లీన్ చేసి అదంతా సిల్ట్ అంతా తీసేసి రిటైనింగ్ వాల్ కడితే ఒక్క ఇల్లు కూడా గోల్చుకుంటే అంతా చేయొచ్చు. ఈ లేనిపోని హడావుడి చేసి మొత్తం మూసీని బాగు చేసే కార్యక్రమం కాదు ఇది. మూసీని ఇంకా మురికి కంపులోకి నెట్టే కార్యక్రమం, పెద్ద ఉద్యమం చేసుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాను. నిజంగా చేయాలంటే విత్ ఇన్ ద మూసీ, ఇప్పుడు ఉన్న మూసీలో చేయండి. ఫస్ట్ ఎక్కడైనా అడ్డం వచ్చిన దగ్గర ఒకళ్ళు ఇద్దరు అడ్డం వస్తే, ఒక 10 ఇళ్ళు 100 ఇళ్ళు అడ్డం వస్తే తొలగించే కార్యక్రమం. మీరు ముందు మూసీని ప్రక్షాళన చేస్తూ పోతే జనాల్లో కూడా ఒక చేంజ్ వస్తుంది. ఎస్ నిజంగానే కదా ఇది క్లీన్ చేస్తుండే కదా, మనం కూడా త్యాగం చేయొచ్చు అనే ఒక ఆలోచన ప్రజలకు కాదు. అసలు ఉన్నదాన్ని ముట్టుకోకుండా ఆ మురికి నాణ్యబెడితే వీళ్ళని వచ్చి ఇల్లు కూలుతాడు మంచిగా ఉన్న ఇళ్ళని. ఆ మురికిని తీసేయి ఫస్ట్, దాన్ని క్లీన్ చేసి మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ పోయేటట్టు చేయి, ఆ మురికి లేకుండా. తర్వాత నువ్వు వచ్చి ఇల్లు కూల్చుతున్నాను ఏదన్నాను కానీ నమ్ముతారు. కానీ ఇప్పుడు ఈ కథ పెడితే ఎవడు నమ్మడు. ఇది ఒకటి. నువ్వు సీఎంవా బ్రోకర్వా, అండగా నిలవాల్సింది పోయి భూములు లాక్కుంటావా? మూసీని ఉద్ధరిస్తానని మంజిరాను విస్తులేం చేస్తారా? అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తానన్న రాహుల్ జవాబు చెప్పాలి. జేసీబీలు ప్రొక్లైన్లు వస్తే నేను అడ్డుగా పడుకుంటా. రైతుల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులో కేసులు వేస్తాం. రేవంత్ రెడ్డి మెడలు వంచి భూములు కాపాడుతాం. ఫార్మా బాధిత రైతులతో ముఖాముఖిలో హరీష్ రావు. నువ్వు సీఎంవా బ్రోకర్వా అంటాడు హరీష్ రావు గారు. ఇవాళ వచ్చి మాటలు చెప్తున్నాడు. వీరు కూడా 10 ఏళ్ళు ఈ కథ చేశారు. మీరు 10 ఏళ్ళు మల్లన్న సాగర్ బాధితులు వ్యవహారం ఏం చేశారనేది ఇలా మల్లన్న సాగర్ ఏరియా పోది, వేటిగడ్డ, కిష్టాపూర్ అట్లాంటి గ్రామాలకు పోతే కోలాలు చెప్తున్నారు మీ గురించి. ఇవాళ మీరు వచ్చి అందరు నటనే, ఎవడు కోడే నటన. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉంటే ఒక నటన, అధికార పక్షంలో ఉంటే ఒక నటన. అధికారంలో ఉన్నోడు అభివృద్ధిని అడ్డుకుంటున్న
విపక్షాలు అంటాడు. ఈయన అదే ఇవాళ అధికారంలో ఉంటే మళ్ళీ ఈయనే వచ్చి రేవంత్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటుండు అని ఏం చెప్పేటోడే. ఈ ప్లేస్లోకి రేవంత్ రెడ్డి వచ్చేటోడు. నువ్వు సీఎంవా బ్రోకర్వా మీది ప్రభుత్వమా దివాలా కూర అని చెప్పి ఆయన ఏడకొచ్చేటోడు, ఈయన ఆడికిపోయేటోడు. ఇదంతా ప్రజల మభ్యపెట్టడం తప్ప ఏం లేదు. ఇది ఈయనట గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాడట, ఇంకేదో హైకోర్టులో కేసులు వేస్తాడట. మరి అయ్యాల పోలేదు, మల్లన్న సాగర్ అప్పుడు పోలేదు, నువ్వు మీ జిల్లా కదా, నువ్వు అయ్యాల కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి హైకోర్టులో కేసులు వాళ్ళ పక్షాన అయితే నిరవాసితుల పక్షాన మల్లన్న సాగర్ బాధితుల పక్షాన బాగుండేది. వాళ్ళని అక్రమ కేసులు పెట్టి బంధించి వేధించి కనీసం నోరు తెరవకుండా చేతి అప్పుడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డి మీరు కలిసి ఇవాళ మళ్ళీ మీరు వచ్చి నీతులు చెప్తుంటారు. ఇదైనా అదైనా రెండు తప్పే. పేద ప్రజల ఆలోచన తీసుకోవాలా, ఎవడు తీసుకునే పరిస్థితి లేదు. ఎవడు కూడా వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి, వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. వాటి కోసం ఈ కథలన్నీ. ఇది ఒక వార్త. నేను బతుకమ్మ ఆడారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపూర్లో బతుకమ్మ ఆడుతూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మూసీ పరివాహక ప్రాంతాల మహిళలు మా ఇళ్ళు జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో అని ఒక పాట కట్టారు పాపం. నేను మహిళ బతుకమ్మ పండుగ స్టార్ట్ అయితే మా ఇళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలట. వినూత్నంగా మూసీ నిర్వాసితుల బతుకమ్మ పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆవేదన. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు హైడ్రా సీఎం రేవంత్ రెడ్డిపై తమ ఆక్రోశాన్ని వివిధ రూపాల్లో వెలగక్కుతున్నారు. చైతన్యపురి కొత్తపేట డివిజన్లోని ప్రజలు అమావాస్య నాడు తమ ఇళ్లను రేవంత్ రెడ్డి దృష్టి నుంచి కాపాడాలంటూ దిష్టి తీసి నిరసన తెలిపారు. మొన్న అమావాస్య రోజు రేవంత్ రెడ్డి కళ్ళు మా ఇంటి మేము పడద్దు, దిష్టి పడొద్దని నిన్న ఏం చేశారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ బతుకమ్మ పాట ఎక్స్ వేదికగా వైరల్ అవుతుంది. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ సారు ఉయ్యాలో అట. రేవంత్ సారును ఉయ్యాల్లోకి తీసిపోయారు. ఉయ్యాలు ఊగిస్తున్నారు. మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో, ఉండనియ్యవయ్య ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో, ఉన్న దాంట్లో చేయి ఉయ్యాలో. అంటే ఉన్న దాంట్లో చేయమంటున్నారు. వాళ్ళు అడిగేది కూడా పాపం అది. ఉన్న మూసి చాలా కళ్ళ ముందు కనపడుతుంటే దాన్ని క్లీన్ చేయకుండా మా ఇంట్లోకి ఎందుకు వస్తాను, మా ఇంట్లో మమ్మల్ని ఉండయి ఉయ్యాలా అంటున్నారు. వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే రోడ్ల మీదకి వచ్చి సొంతంగా పాట కట్టుకొని ఎమోషన్తో పాడుతానంటే అర్థం చేసుకోవాలి. మళ్ళీ నాకు పేదల బాధలు తెలుసంటివి. ఇక వాళ్ళు చూడు, మహిళలు రోడ్ల మీదకి వచ్చి పాటలు పాడుతానంటే ఎంత ఆవేదన ఉంటేనే పాడతారు. సామాన్యంగా రారు మహిళలు ఇట్లాంటి ఉద్యమాలకి. వస్తున్నారు అంటే వాళ్ళ భావోద్వేగానికి కనెక్ట్ అయింది, ఎమోషన్స్ కనెక్ట్ అయింది ఇల్లు అనేది. అది అర్థం చేసుకోవాలా. మా ఇళ్ళ జోలికి ఉయ్యాలో, నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఇకనైనా నువ్వు ఉయ్యాలో, బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో, నీ పదవి నీకు ఉయ్యాలో, ఉండదయ్య నీకు ఉయ్యాలో, నీ పదవి ఉడిద్దయ్యా మా జోలికి వస్తాయని చెప్తుండ్రు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి. ఆడవాళ్ళ జోలికి ఉయ్యాలో, నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, అది ఆది పరాశక్తులం ఉయ్యాలో, అంతమైపోతావు ఉయ్యాలో. మేము ఆడవాళ్ళం ఆది పరాశక్తులం, మా జోలికి వస్తే అంతమైతూ నిన్ను పతనం చేసేస్తాం అంటున్నారు. ఈ పార్టీని రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలి. వాస్తవంగా ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, అసలు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మనం చేసే పని అని చెప్పాను. కనీసం కరెక్షన్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూతురు భార్య కూడా వినాలి ఈ పాట. ఎందుకంటే మహిళలు కాబట్టి మీరు మహిళలు బయటకు వచ్చి ఇంత ఆవేదంతో మేము ఆది పరాశక్తులము, నువ్వు పతనం అయిపోతావని శాపాలు పెడతానంటే ఆలోచనలు పడాలి కనీసం. ఇప్పుడు మీరు ఇది చాలా చక్కగా రాశారు. ఇది అంతమైపోతావు. లండన్లో తెలిసినది ఉయ్యాలో, చూసి వచ్చినవా ఉయ్యాలో, హైదరాబాద్లో ఉయ్యాలో, అది జరగదయ్యా ఉయ్యాలో, లండన్లో పుట్టలేదు ఉయ్యాలో, నువ్వు లండన్లో పెరగలేదు ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. లండన్ పోయేసి చూసి వచ్చి లండన్ చేస్తున్నాడు. నువ్వు లండన్లో పుట్టలేవు, ఊర్లో పుట్టినావు. మేము లండన్లో లేవు, హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాదే, లండనే. హైదరాబాద్కు తగ్గట్టు హైదరాబాద్ పనులు చేయాలి తప్ప నువ్వు లండన్లో చేసినట్టు చేస్తున్నాడు కుదరదురా నాయన. మేము ఆది పరాశక్తుల మహిళలంటే మా జోలికి వస్తే నువ్వు పతనం అవుతావు అని చెప్పి శాపం పెట్టారు రేవంత్ రెడ్డికి. ఇది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు భార్య కానీ కూతురు కానీ చూసి ఆయనకి కనీసం చెప్పండి ఇంట్లో. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉంది. జీవితాల రోడ్డును పడతాయి. చనిపోతున్నారు, హార్ట్ అటాకులు వస్తున్నాయి, బీపీలు షుగర్లు వస్తున్నాయి. మహిళలు ఎక్కడ చూసినా పాపం తిండి నీళ్ళు బంద్ చేసి రచ్చబండల దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. ఎప్పుడు వస్తుంది జేసీబీ, ఎప్పుడు వద్ది బుల్డోజర్, ఏం చేస్తారని వాళ్ళకి పాపం మన ఫీల్డ్ లెవెల్లోకి పోతే అంటున్నారు. కల్లో కూడా అదే గుర్తొస్తుందట. నైట్ నిద్రపోతే కల్లో వచ్చి జేసీబీ ఆ బుల్డోజర్ వచ్చినట్టు కూల్చినట్టు మొత్తం ఇల్లు ధ్వంసమైనట్టు కళ వస్తుంది. ఆ రేంజ్లో మమ్మల్ని భయపెడుతున్నారు, ఆ రేంజ్లో వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన నేనండి.
ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. సాక్షి చూద్దాం. ఫామ్ హౌజుల కోసమే మూసి ముసుగు. మరి ఎవడు కూలవద్దాడు? వాళ్ళు ఫామ్ హౌజుల కోసం మూసి ముసుగు వేసుకుంటే వాళ్ళకి గూల్చొస్తే అయిపోయేది కదా. ఫస్ట్ ఆడ గూల్చిట్టు వస్తే ఆ ముసుగు ఉండకపోయేది కదా. పేదల ఇళ్లు కూలిస్తే ప్రభుత్వం కూలుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదు, సర్కారును స్తంభింపజేస్తామంటుండు కిషన్ రెడ్డి గారు. పేదల ఇళ్ళు గిట్ట మీరు కూలిస్తే మీ ప్రభుత్వాన్ని మేము కూలుతాం అంటుండు. మరి ఆయన సింగిల్ జడ్జి తీర్పుపై స్టేక్ నిరాకరణ, ముందస్తు చర్యలకు ఆదేశిస్తే ఇక్కడ ఆశ్రయించండి అని హైకోర్టు చెప్పింది. స్పీకరు కార్యదర్శికి స్వేచ్ఛ ఇచ్చిన సీజే ధర్మస్థానం. అనర్హత పిటిషన్ల కేసులో ప్రతివాదులకు నోటీసులు. పాడి కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు చేసిన 10 మంది ఎమ్మెల్యేల విషయం పైన ప్రధానంగా ముగ్గురు, దానం నాగేంద్ర, కడే శ్రీహరి, తెల్ల వెంకట్రావు విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు గడిచిన నెల సెప్టెంబర్ 9 నాడు ఒక ఆర్డర్ ఇచ్చింది. స్పీకర్ కార్యదర్శికి ఎలక్షన్ కమిషను గవర్నమెంట్ని ఒక ఆదేశించింది. ప్లస్ ఆ 10 మందికి కూడా నోటీసులు పంపింది. 4 వారాల్లో ఎవరైనా పంపండి, లేదు అంటే మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఆ 4 వారాలు కావస్తుంది, మళ్ళీ అక్టోబర్ 9తో వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులోనే డివిజన్ బెంచ్కి అప్పీల్కి పోయింది. అప్పీల్కి పోతే బెంచ్ తీసుకోవాలి. మీకు అక్కడ ఏదన్నా ఇబ్బంది వస్తే అప్పుడు రాండి, కానీ ఏది లేక తలకే మిమ్మల్ని జస్ట్ ఏంటి అనే చర్యలు ప్రాసెస్ చేయండి అని చెప్పింది, కానీ మీ పైన ఏం చర్య తీసుకోలేదు కదా. ఆ చర్య ఏదైనా తీసుకున్నప్పుడు రండి అని హైకోర్టు వీళ్ళకి స్టే ఇవ్వడానికి నిరాకరించిందట. మొత్తానికి 9వ తారీఖు దగ్గరకు వచ్చింది. ఏం జరిగిందో చూడాలి. ఇది సాక్షి పేపర్ నుంచి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పేదలను కవచంగా వాడుకుంటున్నారు. ఫామ్ హౌజులు కూలుతాయన్న భయంతోనే వెనకడుగు వేసేది లేదు. పేదలను కవచంగా వాడుకుంటున్నారట. ఫామ్ హౌజులు కూలుతాయనే భయంతోనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కానీ నేను వెనకడిగాను అంటుండు. ఎవరి విషయంలో వెనకడిగారు? ఫామ్ హౌజుల విషయంలోనా, పేదల ఇళ్ళ విషయంలోనా? పేదల ఇళ్ళ విషయంలో వెనకడిగే, ఇట్లా ఫామ్ హౌజుల విషయంలో వెనకడిగేసి అవన్నీ వదిలేసి ఎడకొచ్చారు మీరు అనేది ఇలా పేద ప్రజలు మాట్లాడుకో. పేదలను కవచంగా పెట్టుకొని ఫామ్ హౌజులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ముందు ఫామ్ హౌజుల కాడికి పంపిండి. మరి బుల్డోజర్లు ఎందుకు పంపట్లే? పంపరు మీరు, ఎందుకంటే మనం అవుటే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వైఫల్యం, ముగ్గురు సీఐలట, 13 మంది ఎస్ఐలపై ఏటేశారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. మల్టీజోన్ 2 పరిధిలో 9 జిల్లాల్లో ఇందుకు బాధ్యులను గుర్తించారట. ఇసుక అక్రమ రవాణా విషయంలో ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలపైన వేటేశారు. వీళ్ళు దొరికిన దొంగలు, దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. అనేక అక్రమాలు, ఒక ఇసుకే కాదు, చాలా అక్రమాల్లో అక్రమార్కుల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి అనాధికారికంగా పర్మిషన్లు ఇస్తారు. వీళ్ళు చూసి ఉన్నట్టు పోతారు. అది ఇసుక అక్రమ రవాణా కావచ్చు, ఇంకోటి కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు. వాటన్నిటి వెనక వీళ్ళు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళకి భయం లేకుండా ఈ అక్రమాలు చేస్తారు. బయటపడ్డప్పుడేం దొంగ, బయటపడనని చెప్పి దొర. ఈ కథ ఉంది. మొత్తానికైతే ముగ్గురు సీఐలట, 13 మంది ఎస్ఐల పైన వేటేశారట. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. భరతం పడతాడట. ఎవరు భరతం పడతాడో మరి. రైట్, ఇది దిశకు సంబంధించి. దీంట్లో సాక్షి ఇది.
72 గంటల్లో రాజీనామా చేయండి, లేదంటే కేసు వేస్తా. మంత్రి కొండా సురేఖకి కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చిండు. కేఏ పాల్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు. 72 గంటల్లో రాజీనామా చేయండి మంత్రి పదవి నుంచి, ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు చేశారు, మీరు చట్ట వ్యతిరేకమైన వ్యక్తులు, మంత్రి పోస్టుకు మీరు పనికిరారు, రాజీనామా చేయకపోతే నీ పైన కేసు వేస్తా అని చెప్పి కొండా సురేఖని కేఏ పాలు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిండు. సమంత నాగార్జున ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని డిమాండు. మంత్రి కొండా సురేఖ తన పదవికి 72 గంటల్లో రాజీనామా చేయాలని, లేదంటే కేసు దాఖలు చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కానీ రాహుల్ గాంధీ ఏ సెక్షన్ల కింద అయితే సభ్యత్వాన్ని పోగొట్టుకున్నారో ఆ సెక్షన్ల కంటే మించిన కేసు కొండా సురేఖపై నమోదు చేయాల్సి ఉంటుందని సినీతారులు సమంత అక్కినేని నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు గాను వారి ఇళ్లకు వెళ్ళి క్షమాపణ చెప్పాలని కోరారు. ఆయన డిమాండ్ చేశారట. గురువారం ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్లో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక్క వ్యాఖ్య చేస్తే ఆయన ఎంపీ సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోలిస్తే కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేయలేదు, సమంతకు ఎంత మనోవేదన ఉంటుందో ఊహించారా అంటూ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. కేఏ పాల్ అయితే సంచలనమైన ప్రకటన చేసిండు. 72 గంటల్లో రిజైన్ చేయకపోతే నువ్వు నేనే కేసు వేస్తా, రాహుల్ గాంధీ సభ్యత్వం ఎట్లయితే తొలగించారో అంతకంటే కఠినమైన శిక్షలతో వేస్తా అని చెప్పి మరి ఏం చేస్తూ చూడాలి. సీఎం రేవంత్ తీయని మాటలు చెప్పి మాదిగలను మోసం చేశాడు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 9న రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు, 15న ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటన, మీడియా సమావేశంలో అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ. సీఎం రేవంత్ రెడ్డి అట తీయట మాటలు చెప్పి మాదిగలను మోసం చేసిండు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు సాయంత్రం ఆయన ప్రెస్ మీట్లో చెప్పిండు, ఈ దేశంలో అందరికంటే ముందు ఎస్సీ వరకు కూడా మేమే చేస్తాం, మేము హ్యాట్రిక్ కొడతామంటే ఆ కొట్టుడేందో కానీ అసలు దాని గురించి మాట్లాడలేదేందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. పాపం తీయట మాటలు చెప్పిన మాటలు అయితే తీయకున్నాయి కానీ చేతలు చేదుకున్నాయి. ఆయన చెప్పే మాటలన్నీ అంతే ఉంటాయని మందకృష్ణ మాదిగా చెబుతున్న పరిస్థితి. ఎస్సీ వర్గీకరణపై అసలు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. మాటలు అయితే చిత్తశుద్ధి ఉంది కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గనం దాటట్లే. ఇది కథ. వాళ్ళు ఈ నెల 9 రోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తారట నల్ల బ్యాడ్జీలతోని. 15 రోజు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు కార్యాచరణ అయిందనేది చెప్తారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన విషయంలో, సమగ్ర కులగణన విషయంలో, బీసీల రిజర్వేషన్లు పెంచే విషయంలో కూడా ఇదే మాట చేసిండు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా అసలు అందరికంటే ముందే బయటకు వచ్చి సంకలు గుద్దుకొని నేనే ముందు చేస్తా, అందరికంటే దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేనే వర్గీకరణ చేస్తా అండి. ఎవడాపిండి నిన్ను ఎందుకు చేయలేదు అనేది వాళ్ళు అడుగుతున్నారు. బీసీ కులగణన కూడా అదే, నేను చేస్తా అంటే దాని మీద ముందుకే పోవట్లే, ఒక్క అడుగు కూడా ముందుకేయట్లే. ఇది మొత్తానికైతే కుల సంఘాలతో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి. అటు బీసీ సంఘాలు కానీ, ఇటు ఎస్సీ ఎంఆర్పిఎస్ సంఘాలు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇటు ఒకవైపు కుల సంఘాలు, ఒకవైపు పేద ప్రజలు, మూసీ బాధితులు, ఒకవైపు హైడ్రా బాధితులు, మొత్తానికి ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకోండు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మాస్ పీపుల్తో పెట్టుకుంటాయి. ఇది సాక్షికి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.